ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారిమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము ఏలాగున నిర్మింపబడ్డామో, ఏలాగున జన్మించామో మన తండ్రికి తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అని. ప్రజలారా, మన గురించి దేవునికి తెలియనిది అంటూ ఏదీ లేదు. మన గురించి తండ్రికి బాగుగా తెలుసును. తల్లి గర్భంలో రూపింపకమునిపే ఆయనకు మన గురించి తెలియను. మనము కూర్చుండుట, లేచుట, తినుట, త్రాగుట ఇవన్నీ తెలియను. మనకు తలంపు అనున్నది మన హృదయంలో పుట్టకమునిపే దానిని మన దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. మీ స్థితిగతులు ఏమిటో, మీ సామర్థ్యము, మీ తలాంతులు, మీ బలహీనతలు, మీ బాధలు, కష్టాలు, శ్రమలు, సంతోషాలు అన్నీ తండ్రికి బాగుగా తెలియను. మీ గూర్చి మీకన్నా మన ప్రభువుకి ఎక్కువగా తెలియను. ఎందుకనగా ఆయన మనల్ని సృష్టించెను కాబట్టి. ప్రజలారా, మనము ప్రజల దగ్గర తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర మాత్రము తప్పించుకొనలేము. నీవు ఒంటరిగా రహస్యంగా చేయుచున్న క్రియలు ఎవరికి తెలియకపోవచ్చు కానీ దేవునికి మాత్రము ఖచ్చితంగా తెలియను. కాబట్టి ప్రజలారా, దేవుని దృష్టిలో మనము నీతిగా, యథార్థంగా, నిందారహితులుగా, నిష్కలంకులుగా, ఎటువంటి మర్మములు ఉండకుండా తండ్రికి మనకి అడ్డు తెచ్చేవి ఏవి ఉండకూడదు. ప్రజలారా, మనము ఎన్నిసార్లు తప్పు చేసినా ప్రభువు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఎందుకనగా మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మన ఆయువు గడ్డివలే ఉన్నదని, ఏ విధంగా అయితే అడవి పువ్వు పూయినో దాని మీద గాలి వీచగా అది లేకపోవునో, ఆ మీద దాని చోటు దానిని ఎరుగదో, అలాగుననే మనుష్యుడు ఉన్నాడని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. విసిరి వెళ్ళి మరలి రాని వాయువు వలె ఉన్నామని ప్రభువు మన మీద కనికరపడి జాలిపడి మనల్ని ఎంతగానో క్షమిస్తున్నాడు. ఈ విషయము మనమందరము జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అలాగును అని ఇష్టము వచ్చినట్లు జీవించి ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడని మరలా కావాలని పాపము చేయకూడి అట్టివారు దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీ యందు భయభక్తులు గల వారి మీద మీ కృప యుగయుగములు నిల్చునయ్యా. తండ్రి, మీకు స్తోత్రములు. దేవా, మేము మంటివారమని, బలహీనులమని మా ఎడల కృప చూపారు. తండ్రి, మీకు స్తోత్రములు. మిమ్మల్ని ఎన్నిసార్లు మేము బాధ పెట్టినా మమ్మల్ని క్షమించుచునే వచ్చారు. దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. ఇక మీదట మీ మనస్సును గాయపరిచేవారంగా కాక, మీ ఆజ్ఞలకు లోబడి మిమ్మల్ని సంతోషింపజేయువారంగా ఉండుటకు, మీ సాక్షులుగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమీన్.